శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. చిన్మయ మిషన్ నందు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉగాది పురస్కరించుకొని ఉగాది తర్వాత నూతన సంవత్సరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతున్నది ఆనవాయితీగా. దాంట్లో భాగంగా ఈ యొక్క నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో స్వామివారి సీతారాముల కళ్యాణోత్సవ పూజా కార్యక్రమం అంతా కూడా వైభవపేతంగా అత్యంత భక్త జనావళి మధ్య విశేషంగా కార్యక్రమం జరపబడింది. దీంట్లో భాగంగా గణపతి పూజ, కర్మణ పుణ్య ఆవాచనము, తర్వాత కన్యాదానము, తర్వాత మహాసంకల్పము, తర్వాత చూర్ణిక ఆ యొక్క మంగళాష్టకాలు, జీలకర్ర బెల్ల సుముహూర్తము, తర్వాత ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి విశేషంగా ఈ యొక్క పుష్పాలంకరణ, తర్వాత మాంగళ్య ధారణ, తర్వాత సాయంత్రం 6 గంటలకు పురవీధుల్లో శ్రీ సీతారాముల స్వామి వారికి పల్లకి సేవ కార్యక్రమం విశేష జన సందోహం మధ్య జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి చిన్మయ మిషన్ వారు కానీ ఆదోని పుర ప్రజలు భక్తాదులు అందరూ కూడా పాల్గొని ఈ యజ్ఞాన్ని ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వర్తించారు. కాబట్టి అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు కె కళ్ళే రాజనాథ్ శర్మ, ఆదోని పురోహితుల సంఘం. జై శ్రీరామ్. ఆదోని పట్టణ సోదరమణులకు అందరికీ శ్రీరామనవమి పురస్కరించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు వాడ శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరమైనది. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాను. దేవుడు వీళ్ళందరికీ మంచి పంట, సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.